ఎర్రవల్లిలో బిందు సేద్యాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏందనేది చూసుకోవాలి. దానికి మనం ఏమనుకున్నాం, ఒక్కొక్క రైతుకి మళ్ళీ ఒక్కొక్క మోటార్ పెట్టి ఒక్కొక్క కుండి కట్టి చాలా ఇబ్బంది అవుతుంది, అవస్థ అవుతుంది. ఇంత పని చేసి మనం మళ్ళా ఇబ్బంది పడే బదులు ఇప్పుడు ఎన్ని పెట్టినండి మీరు మొత్తం? అక్కడ అంటే 14 జోన్స్, మొత్తం 2800 ఎకరాల జాగా. నర్సన్నపేట, ఎర్రవల్లి 2 గ్రామాలకు కలిపి మొత్తం 2800 ఎకరాల వ్యవసాయం ఉంది మనకు. దీన్ని ఒక 14 బిట్ల కింద తయారు చేసిండ్రు. 14 బిట్ల కింద ఒక్కొక్క బిట్టు కింద 200 ఎకరం ఉంటుంది. ఆ బిట్టుకు ఒక ఆపరేటర్ని మనం పెట్టుకుంటాం. అతనే మన పొలం బారిస్తాడు, మనం బారిచ్చే అవసరం లేదు. ఎకరానికి ఇంత అని చెప్పి మనం డబ్బులు ఇస్తాం. మన ఊర్లో ఎవరికైతే భూమి లేకుండా ఉన్నారో ఆ ఇళ్లలో ఉన్న పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఈ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎట్టా నీళ్లు బారియాలి ఏందనేది మొత్తం అంత ఆటోమేటిక్ సిస్టమే ఉంటుంది. బ్రహ్మాండంగా ఆ పిల్లలే పొలం పారిస్తారు. పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు నీటి పారకం అయిపోతుంది. అంటే 5 గంటలకు మబ్బున మొదలు పెడతారు, 11 గంటలకు పారకం అయిపోతుంది. మరి రైతులు మనం ఏం చేయాలంటే మన పొలం పారిందా లేదా మనం చూసుకోవాలి. ఎవరి పొలం ఏ టైంలో పారుతుందో మనకు టైం తెలియజేస్తారు ముందుగానే. కాబట్టి మన పొలం పారిందా లేదా అని రైతు మనం తిరిగి చూసుకోవటం. ఏదైనా కలుపు మొక్కనో గడ్డి మొక్కనో ఉంటే తీసేసుకొని శుభ్రంగా చేను పెట్టుకోవాలి. ఇది ఎర్రవెల్లిలో మనం వ్యవసాయం చేసే పద్ధతి. ఇప్పుడు ఇండ్లది ఊరిది ఒక లైన్కి వచ్చినాం, అట్లనే వ్యవసాయం కూడా ఒక లైన్కి వస్తున్నాం మనం. దాంట్లో సిస్టమ్ ఏంటంటే మీ ఊరు పెద్దలందరినీ పిలిచి, పోయినసారి వచ్చినప్పుడు నేను అక్కడ నా పొలం కాడ పిలిపించి మాట్లాడినా. ఊరికి మన వ్యవసాయానికి కావాల్సినటువంటి మందులు కానీ పురుగు మందులు కానీ ఒక్కొక్కల చేనులో కొట్టాం మనం. ఊరంతా కలిసి కొడతాం. అంటే ఎవరిది వాళ్ళు కొట్టుడు కాదు. ఈ 7 ఏవైతే 14 బిట్లు చేసినామో ఆ 14 బిట్ల కాడ 14 నెటాజెట్ యంత్రాలని ఉంటాయి. ఇప్పుడు నా పొలం కాడ ఉంది, అక్కడనే మందులు కలిపేటువంటి టాకీలు ఉంటాయి. వేసే పంట మనం అందరం ఒకటే వేస్తున్నాం. ఎందుకంటే విత్తనం కంపెనీకి విత్తనాలు మాత్రమే పండియాలనుకున్నాం కాబట్టి ఆ మందు కూడా గ్రామం మొత్తానికి కావాల్సినటువంటి మందు గ్రామ కమిటీకి ఉంటుంది. మనం సొంతం కొనుకొచ్చేది లేదు, బస్తాలు ఇంకొకటి తెచ్చేది లేదు. అదేవిధంగా పురుగుల మందులు కూడా మనకి ఏం అవసరమైతాయి, ఎన్నిసార్లు స్ప్రే చేయాలి ఆగ్రానమిస్టులు చెప్తారు వాళ్ళు. దాని ప్రకారం మందులు మనం కంబైన్డ్గా స్ప్రే చేస్తాం. అంటే మా పొలంలో స్ప్రే చేస్తే ఆడికెళ్ళి పురుగు వచ్చి ఇంకొక ఆయన పొలంలో వాడుతుంది, ఇంకొక ఆయన దానిలో వేస్తే పోయి ఇంకొక ఆయన దానిలో వాడుతుంది. అట్లా ఉండద్దని చెప్పి ఏమనుకున్నామంటే ఊరు మొత్తం ఒకటే రోజు స్ప్రే అయిపోతుంది కంప్లీట్గా. అప్పుడు మన ఊర్లో ఏ పురుగు లేకుండా బయటికి వెళ్ళిపోతుంది తప్ప అన్ని పొలాలు సేఫ్గా ఉంటాయి. అందరం కూడా చాలా బాగా ఉంటాం. చాలా గొప్పగా మనం అనుకున్న పద్ధతిలో పంటలు పండియాలంటే ఈ పద్ధతితోనే చాలా బాగా చేయగలుగుతాం. అంకాపూర్ కాడ వాళ్ళు చేసేది నిజామాబాద్లో అదే పని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు మార్కెట్ కమిటీ అని ఉంటుంది. మనకు ఆ బాధ లేదు. ఇప్పుడు మనకు ఎందుకు బాధ లేదంటే ఏదైతే విత్తన కంపెనీ మన గ్రామాన్ని దత్తత తీసుకున్నదో వాళ్ళు మనకు నువ్వు మొక్కజొన్న విత్తనం పండిస్తే నీకు ఇగో ఇన్ని క్వింటాల్కి ఇంత ధర, పత్తి విత్తనం పండిస్తే ఇగో క్వింటాల్కి ఇంత ధర అని ముందే చెప్తారు. కాబట్టి మనకు ఎంత డబ్బు వస్తుందో మనకు తెలుస్తుంది. మనం పంట మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం, ఆ ప్రకారమే మనం చేసుకుంటాం. 3వ పంట మాత్రం మన పంట మనం వేసుకుంటాం. అది కూడా మీకు సలహా ఇస్తారు ఆగ్రానమిస్టులు. హైదరాబాద్లో అమ్ముకునే కూరగాయలు ఆ గ్యాప్లో పుచ్చకాయలు వేయన్నా, కొత్తిమీర వేయన్నా, మెంతికూర వేయన్నా, దోసకాయలు పెట్టన్నా, జర్కిన్స్ పెట్టన్నా, బెండకాయ పెట్టన్నా, ఏం పెడితే బాగుంటుంది, లాభసాటిగా మార్కెట్లో ఏది లాభం వస్తుంది, వ్యవసాయ అధికారులు మీకు చెప్తారు. విత్తనాలు కూడా సప్లై చేస్తారు. ఆ పంట మాత్రం ఎవరిది వాళ్ళ మనం అమ్ముకోవాల్సిన అక్కరే ఉంటుంది. దానికి కూడా మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్లో 2 అడితీలు మాట్లాడుకుంటే ఆ వ్యాపారస్తులే వచ్చి మన ఊళ్ళోనే కొనుక్కొని పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఏ బాధ లేకుండా అందరం కలిసి అన్ని పంటలు అద్భుతంగా పండించి బ్రహ్మాండంగా ముందుకు పోతాం. పొత్తుల వ్యవసాయం ఉంటుంది, ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది. ఎవరి భూమిలో పండిన పంటకు వాళ్ళకే డబ్బులు వస్తాయి. ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంటే అంత డబ్బు వస్తుంది. కాబట్టి ఒకరిదొకరికి పోయేది ఏముండదు. అట్లా మనం ఇప్పుడు ఒక ఆయనకు బోరు పడ్డది, ఇంకొక ఆయనకు పడలేదు. ఆయన దాంట్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, ఈయనకు అవసరం ఉంది, కానీ ఇప్పటి పరిస్థితులలో అయితే ఆయన ఇయ్యడు. కానీ ఇదే కంబైన్డ్ వాతావరణం అయితే మనం ఇప్పుడు బోర్ల మీద ఆధారపడతలేం. మనం బ్రహ్మాండంగా 200 MCFTలు అంటే చేబర్తి చెరువు ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారా మల్లయ్య గారు? చేబర్తి చెరువు ఎన్ని MCFT అండి? 27.
ఇప్పుడు చేబర్తి చెరువు అంటే మనం చాలా పెద్ద చెరువు అనుకుంటాం కదా, చాలా పెద్ద చెరువు అని లెక్క పెట్టుకుంటాం మనం. కోనం చెరువు అంటే కూడా ఈ వరదరాజపూర్ కూడా చాలా పెద్ద చెరువు అని లెక్క పెడతాం. ఈ రెండు చెరువులు కలిపితే కూడా దాంతోనే 5 అంతల చెరువు కట్టుకుంటాం మనం ఇప్పుడు. అంటే అంత పెద్ద చెరువు వస్తుంది మనకు. కాబట్టి మనం భూగర్భ జలం మీద ఆధారపడము. సరే, ఉన్న బోర్లు ఉంటాయి, పరిస్థితిని బట్టి ఏం చేయాలో మనం విచారించుకుందాం. ఇప్పుడు బోర్లు వేద్దామంటేనేమో మనం వేసే పరిస్థితి లేదు. కారణం ఏంది? అంత దుమ్మే వస్తుంది. ఇప్పుడు ఆ బోర్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా కూడా మనకు అర్థం కాదు. ఇంకో శుభవార్త మీకు ఏంటంటే, మీరు నిన్న ఇయ్యాల టీవీలో చూస్తున్నారు, పేపర్లలో కూడా చదువు వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర ప్రభుత్వంతో నేనే పోతా ఉన్నా 7వ తారీఖు నాడు, 8వ తారీఖు నాడు మనం అగ్రిమెంట్ అవుతా ఉన్నాం. పాములపర్తి రిజర్వాయర్ అంటే మన కొండపోచమ్మ రిజర్వాయర్, కొమరేలి మల్లన్న రిజర్వాయర్ రెండు కూడా 10, 15, 20 రోజులనే టెండర్లు పిలిచి పనులు మొదలవుతా ఉన్నాయి. మనకు బ్రహ్మాండంగా 2-2.5 సంవత్సరాలకు మన పాములపర్తి రిజర్వాయర్నే నీళ్లు ఉంటాయి. మనకు పాములపర్తి రిజర్వాయర్ అంటే మనకు నెత్తి మీద కుండ పెట్టుకున్నట్టే. ఇక బ్రహ్మాండంగా కాలువ ద్వారా వస్తుంది. మనం కట్టుకుంటున్న చెరువులు కానీ ఒక్కసారి గోదావరి నీళ్ళు వచ్చినాయంటే 365 రోజులు మన చెరువులు నిండి ఉంటాయి, మన కూడవేలి వాగు నిండి ఉంటుంది. అప్పుడు మనం ఎవ్వరికి కూడా మోతాదు ఉండం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మొత్తం తెలంగాణకు, భారతదేశానికి ఒక ఆదర్శం కావాలని చెప్పి ఈ 2 గ్రామాలు మీ ఎంబడబడి నేను తనలాడుతూ ఉన్నా. ఎందుకంటే నీళ్లు వస్తున్నాయి. ఈ ఒక్క ఏడాది 2 ఏళ్ళు మనం ఎట్లా టైం గోదావరి నీళ్ళు అందుకున్నాయంటే ఇక మనకు 365 రోజులు ఎప్పుడు మనకు నీళ్లు స్టాకే ఉంటాయి. ఇక గోదావరిలో పట్టని వాటర్ ఉన్నాయి కాబట్టి తెచ్చి పెద్ద ప్రాజెక్టులు నింపుకుంటాం. కాబట్టి మనవి చాలా చిన్నవి ఈ 2 గ్రామాలే. కాబట్టి 3 పంటలు పండియాలని చెప్తుంది కూడా ఆ ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నా. ఈ రకమైనటువంటి పని ఎర్రవెల్లిలో మనం చేసి తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి ఒక కొత్త పాఠం చెప్పబోతా ఉన్నాం, కొత్త పాఠం నేర్పబోతా ఉన్నాం. మీరు చాలా గొప్పవాళ్ళు కాబోతా ఉన్నారు. ఇప్పటికే మీ దగ్గరికి కరీంనగర్ జిల్లాలో ఒకటి చిన్నమూలకనూరు గ్రామం అని ఉంది. అక్కడ ఇల్లు మంజూరు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇల్లు తీసేసుకున్నారు. కానీ అక్కడ టెండర్ పిలిస్తే ఎవరు వస్తలేరు, పట్టుకుంటలేరు. అది ఇక్కడ మీ జాయింట్ కలెక్టర్ మీ ఊరికి స్పెషల్ ఆఫీసర్ ఆయన హుషారున్నాడు కాబట్టి ఎవరినో కంపెనీ పట్టుకొచ్చి వాళ్ళని కన్వీన్స్ చేసి ఆయన తనలాడి కింద వాడి మీద వాడు చేయిస్తూ ఉన్నాడు. అక్కడ అధికారులు కొద్దిగా లూజుకున్నారు కాబట్టి, ఇంత గట్టి వాళ్ళు లేరు కాబట్టి అక్కడ పని కాలే. వశంగాక ఏం చేసినారు, ఎర్రవెల్లి కాడ ఎట్లా కడుతున్నారో చూసిపోదామని ఆ జిల్లా కలెక్టర్ కూడా ఈ ఊరికి వచ్చిపోయింది కదా. మునుపు మీరేమో ఆఫీసుల పంట తిరుగుతారు, ఇప్పుడు వేరే జిల్లా కలెక్టర్లు వచ్చి మీ ఊరికి వచ్చి చూసిపోతారు. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ పోతా ఉన్నాం? ఇదంతా జరుగుతుందంటే కారణం ఏంది? మీరు సాధించినటువంటి ఐకమత్యం. నేను మొదటి నుంచి కూడా చెప్తాను మీకు, నేను అందరం పట్టుబడదామని మిమ్మల్ని అడిగేద్దామని మీరు చేస్తారు అన్నాకనే నేను అడిగేసిన. ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి, అందరం ఒక కుతికకు వచ్చినాం కాబట్టి, అందరం ఏకాభిప్రాయంతో ఉన్నాం కాబట్టి, కొంత ప్రభుత్వ సహాయం కూడా మనకు జరుగుతుంది కాబట్టి, మీ అంట నేను కూడా ఒక కార్యకర్తగా ఉన్నా కాబట్టి ఇదంతా మనం చేయగలుగుతా ఉన్నాం. ఈ ఐక్యతను కొనసాగించాలి. మనం చెప్పేది ఏ 6 ఏళ్ళకో 3 ఏళ్ళకో అవుతుందని కాదు. వచ్చే మే 10-15 తారీఖు లోపల డ్రిప్ ఇరిగేషన్ చేసే అధికారి సిఎల్ఎన్ రావు గారు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నాకు మాట ఇచ్చినారు, ఖచ్చితంగా మే 15 లోపల మొత్తం ఇట్లా కట్కా ఒత్తుకుంటే 2800 ఎకరాలు పారేటట్టు, నీళ్ళు రాగానే పారేటట్టు డ్రిప్ ఇరిగేషన్ రెడీగా ఉంటుంది. మంచినీటి సదుపాయంతో సహా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సహా బ్రహ్మాండంగా ఇండ్లు తయారుంటాయి. ఇవన్నీ కూడా వచ్చే మే నెలలనే, అంటే రాబోయే 2.5-3 మాసాలలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఇంత గొప్ప ప్రాజెక్టు, ఇంత మంచి ప్రాజెక్టు ఇంత షార్ట్ టైంలో ఎక్కడ కూడా జరగదు. నేను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ గారిని, మీకు ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని, ఇక్కడ గడా అధికారి హనుమంతరావు గారిని, ఇక్కడ మన ఆర్డీఓ ముత్యంరెడ్డి గారిని, ఈ స్థానిక ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని, ఇక్కడ ఉండబడే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ప్రజలకు ఎప్పటికప్పుడు మీరు చక్కగా అధికారులను నేను అభినందించినప్పుడు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ పనిచేసేదే వాళ్ళు కదా, మనకి ఎవరు పని చేస్తున్నారో జిస్కా కాయా ఉస్కా గాయా, మనకు పనిచేసిన వాళ్ళకి మనం చేయి కొట్టద్దా, అంతే కదా. సో అధికారులందరికీ కూడా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక గొప్ప పని మనం సాధించబోతా ఉన్నాం. ఇదేదో చిల్లర మల్లర పని కాదు. ఒక్క పంట పండితే మీకు తెలుస్తుంది, మీ లోపల మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు రేపు మిమ్మల్ని డబ్బులు ఇచ్చి తోలకపోతారు. వేరే గ్రామాలలో వచ్చి అన్న ఒక 5 రాండ్రా 20 వేలు జర మాకు తవ్వ చూపించిపోయింది అని చెప్పి మిమ్మల్ని బతిమాలుతారు. మీరు ఎట్లా చేసిండ్రు, ఎట్లా తయారు చేసిండ్రు, ఇదంతా ఎట్లా జరిగిందని మిమ్మల్ని అడిగే రోజు వస్తుంది. ఆ రోజు రావాలనే నేను కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా తప్పకుండా మంచి ముహూర్తంలో మొదలుపెట్టినాం.
మంచి మనసుతోని అందరి క్షేమం కోరి కులం మతం జాతి లేకుండా ప్రజలందరం ఒకటే అనుకొని అందరం కూడా ముందుకు పోతున్నాం కాబట్టి భగవంతుడు కూడా మనం దయదలుస్తూ ఉన్నాడు. అందులో భగవంతుని దయ, మన పట్టుదల, మన అధికారుల యొక్క కృషి అన్ని క్లబ్ అయినాయి కాబట్టి చక్కగా ఈరోజు విజయవంతంగా ముందుకు పోతున్నాం. తప్పకుండా అద్భుతమైన విజయాన్ని సాధిస్తాం. ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే నా ఎంబడి చాలామంది పెద్దలు వచ్చిండ్రు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి మంచిగా హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లాగున్నాయి సార్ అని చెప్పి మా పత్రికా విలేకరులు కూడా కొందరు చెప్పారు నాతో. పత్రికా విలేకరులు కూడా మనం ఇల్లు కడుతున్నాము, వాళ్ళకు కూడా ఇదే పద్ధతి కట్టిస్తాము. కాకపోతే వాళ్ళు అసూయ పడతా ఉన్నారు. గేటెడ్ హైదరాబాద్లో ఉన్న విల్లాస్ కన్నా బెటర్ ఉన్నాయి సార్ అని చెప్పి ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మన సీసీ రోడ్లు, నేను అన్న చెట్లు అవన్నీ పెట్టిన తర్వాత మన ఇంట్లో అందం ఎంత ఉంటుందో ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఆ ప్రకారంగా మనం ముందుకు పోతున్నాం. చాలా సంతోషం. తప్పకుండా మనం గొప్ప విజయం సాధించబోతున్నాం. దీనిలో ఎక్కడ కూడా మళ్ళా మీతో కోరేది నేను ఒకటే, కొంతమంది ఉంటారు అక్కడోళ్ళు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మీకు, కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు, కొంత నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, 1000 మనిషి ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వాళ్ళ మీద కోపానికి రాకుండా అట్లా కాదురా నాయన గిట్లా అని సంజాయించుకుంటూ దారికి తెచ్చుకుంటూ మన దారికి వస్తారు. ఆ విధంగా ఇప్పటికే మనం చాలా వరకు దారికి వచ్చినాం. ఇంకెవరైనా ఒకరు అలా ఉంటే కూడా వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకుంటూ మనం ఎంబడి తీసుకొని పోవాలి. అందరికన్నా ఎక్కువ మా అక్కజెల్లెళ్ళ పట్టుదల ఎక్కువ ఉండాలి. మీరు పట్టుదల మీద ఉన్నాం కదా, ఉన్నమా లేమా? ఉన్నమంటోళ్ళంతా పిడికిలు ఎత్తాలి. మీరు లేరా? మీరు ఎత్తలేరమ్మా, అందరు పిడికిలు ఎత్తాలి. లేరా? మీరు పట్టుదల మీద ఉన్నారు కదా, ఉండాలి. మీరు గట్టిగా ఉంటేనే పని గట్టిగా అవుతుంది. ఇక్కడ మేము మొగోళ్ళం ఆడాడ కొంత తప్పబోతాము, మీరైతే గట్టిగా ఉంటారు. ఇల్లు కాపాడు. ఇప్పుడు నిజంగా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిజామాబాద్ అంకాపూర్ గురించి ఇప్పుడు మీకు నేను చాలాసార్లు చెప్పాను. మిమ్మల్ని అంకాపూర్ తోలిచ్చినా కూడా మీరు పోయి కూడా చూసి వచ్చిండ్రు. అంకాపూర్లో అంత బాగుంది వ్యవసాయం, అంత గొప్పగా ఉన్నారంటే కారణం అక్కడ గృహంలో ఇంటిలో యజమాని అంతా ఇంటి ఆమెనే, ఇంటి ఆయన కాదు. ఇంటి ఆయన బీడీలు కొనుక్కోవాలంటే కూడా డబ్బు ఆమెనే ఇవ్వాలి. బ్యాంకులో అప్పు ఆమెనే తెస్తుంది, బ్యాంకులో అప్పు ఆమెనే కడుతుంది, పిల్లలను బడికి ఆమెనే తోలిస్తుంది. ఆడవాళ్ళ పెత్తనం ఎక్కడైతే ఉందో అక్కడ లక్ష్మి ఉన్నది బ్రహ్మాండంగా. లక్ష్మి ఆ ఊళ్ళో కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. 20,000 అన్నదమ్ములు నా మీద కోపాన్ని రావద్దు, ఎందుకంటే నేను బాగుపడాలని చెప్తున్నా తప్ప వేరే ఉద్దేశం కాదు. మీకు కూడా తెలుసు, మనకంటే ఎక్కువ ఇంట్లో లేడీస్ ఉంటే వాళ్ళు కిఫాయిత్ చేస్తారు. ఓ రూపాయి అంటే మనం ఖర్చు పెడతాం కానీ వాళ్ళు దాచి పెడతారు పిల్లల కోసం కావాలని చెప్పి. కాబట్టి అందరం కలిసి చేయాల్సిందే. మా అక్కజెల్లెళ్ళందరూ గట్టిగా ఉంటే తప్పకుండా మన ఇండ్లు బాగుపడతాయి, మన వ్యవసాయాలు బాగుపడతాయి, సంసారాలు బాగుపడతాయి, ఎర్రవేలి గ్రామం బాగుపడుతుంది. ఇది ఎర్రవేలి వరకే ప్రోగ్రాం కాదు. ఇది మనం కొత్తగా రాష్ట్రం తెచ్చుకున్నాం, మీకు తెలుసు, చాలా కష్టపడి తెచ్చుకున్నాం. అంత తెలంగాణ అంతా ఒకపారి చేస్తే కాదు, ఇది అందరికి ఒకపారి అర్థం చేయించలేం. ఒక 2, 4, 5 గ్రామాలు చేస్తే ఇగో ఈ పద్ధతిలో మీరు చేసుకోనని చెప్తే అప్పుడు వేరే వాళ్ళకు తొవ్వ దొరుకుతుంది, అలకగా అయిపోతుంది అని చెప్పి మొట్టమొదటి గ్రామాలుగా మీ అదృష్టవంతులు. నేను ఇక్కడ ఉండటం వల్ల ఇదంతా కలిసి వచ్చింది. మిమ్మల్ని చూసి మొత్తం తెలంగాణ నేర్చుకోవాలి, దేశం నేర్చుకోవాలి, ఆ ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. ఇది ఒక 20,000 కోసం ప్రోగ్రాం కాదు. మీరు మొట్టమొదటి వాళ్ళు అయిన ఈ ప్రోగ్రాం మొత్తం ప్రోగ్రాంలో భాగంగా దీన్ని చూసుకుంటూ మొత్తం మన రాష్ట్రం కానీ మొత్తం దేశం కానీ బ్రహ్మాండంగా తయారు కావాలి. ఆ విధంగా ఆ ఉద్దేశంతో చేసుకున్న పథకం. అందులో మీరు మొదటి వాళ్ళు అయినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, నేను ఇంకా నరసన్నపేటలో కూడా చేసి మొత్తుకొని పోవాలి, వాళ్ళకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య రాక చాలా రోజులు అయ్యా, నేను ఆ మధ్య ఎప్పుడో వచ్చాను, రాలేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ తొందరగానే వస్తాను. ఎందుకంటే బయట నాకు చాలా పని ఉంటుంది, మీకు తెలుసు ఆ విషయం. ఒక ఊరు మంది పని ఉండదు, చాలా విషయాలు. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, ఆడో 15 రోజుల కథ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ మనం ఇక్కడ కూడా పని చేసుకోవాల్సిన అక్కర ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి కోరేది ఒకటే, ఐకమత్యమే మన బలం. అందరిని ఒకరికొకరు ప్రేమతో చూసుకోవడమే మన బలం. ఆ ఐకమత్యంతో మీ గ్రామ ప్రతినిధులు మీరందరూ కలిసి ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ, తప్పకుండా భగవంతుడు మీకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.